నేను పొద్దున శ్రీకాకుళం రోడ్లో దిగి వస్తూ ఉంటే నిజంగా శ్రీకాకుళం రోడ్లో రైలు దిగి అటు నుంచి ఇటుకి రావడానికి ఎన్ని గుంతలు ఉన్నాయంటే అన్ని గుంతలు ఉన్నాయి. అక్కడేమో ఆయన స్పీకర్ గారు మొత్తం అసెంబ్లీకే పెద్ద ఆయన తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. ఇక్కడేమో రాష్ట్ర రెవెన్యూ మంత్రి సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు గారు ఉన్నారు. మరి శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఎంత మంచి వాళ్ళో నాకు అర్థమే కాలే. నిజంగా వేరే దగ్గర అయితే వాళ్ళిద్దరు నాకు గుంతలు వేసి పూర్తి చేసిండ్రు. ఆ గుంతల్లో వేసి పూడ్చాలి వాళ్ళిద్దరిని, ధర్మాన ప్రసాదరావుని తమ్మినేని సీతారాంని ఆ గుంతల్లో వేసి కనీసం రేపు ఎలక్షన్ల కన్నా పూడ్చండి. 3 నెలల తర్వాత ఓట్లకు మీ దగ్గరకు వస్తారు, అప్పుడు ఆ గుంతల్లో దొబ్బండి వాళ్ళిద్దరిని. ఎందుకంటే ఇంత అధ్వానమని నేను అడుగుతా ఉన్నా. మిమ్మల్ని మీ ముఖాలకి ఆ రోడ్డు వేసుకోలేరని అడుగుతా ఉన్నా. 12 కిలోమీటర్ల రోడ్డు వేసుకోవడానికి కూడా చేతగాని దద్దమ్మలు ఈ జిల్లాకు అవసరమా? మీకు రాష్ట్ర స్థాయిలో పదవులు అవసరమా? సిగ్గులేని పదవుల కోసం వేలాడే వెధవలందరూ ఉన్నారు కాబట్టి ఇవాళ రాష్ట్రం అధోగతి పాలవుతా ఉంది. ఇవాళ ప్రజలందరూ కూడా దీనిపైన తిరుగుబాటు చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. పైగా ఆయన ఏమంటా అంటే అది పేదల ప్రభుత్వము, పెత్తందారులతో పోరాడుతూ ఉన్నాను, పేదవాళ్ళ కోసమే నేను ముఖ్యమంత్రిగా ఉన్నానంటా ఉన్నావు. మరి వీళ్ళంతా పేదవాళ్ళు కాదా? మరి వాళ్ళ కోసం నువ్వు 1 గంట సేపు సమయం కేటాయించలేవా? నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఇవాళ మొత్తం రాజకీయాలు చేస్తూ ఉన్నావు. అక్కడ ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నావు, ఎంపీలను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నావు, ఎలక్షన్ కోసం డబ్బులు వసూలు చేసుకుంటా ఉన్నావు. ఇవాళ ముఖ్యమంత్రి గారి వైఖరి ఏమాత్రం కూడా సమంజసంగా లేదు, దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆ టైం లేకపోతే నువ్వు పార్టీ ప్రెసిడెంట్గా నువ్వు ఆ పనిలోనే ఉండు. మరి ఇవాళ ఎవరైతే వీళ్ళు సీనియర్లు ఉన్నారు కదా, బొత్స సత్యనారాయణకో, ధర్మాన ప్రసాదరావుకో, లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికో, మరి వాళ్ళకి ఎరుకని ఇవ్వబోయా? ముఖ్యమంత్రి పదవి వాళ్ళకి ఇస్తే సరిపోతుంది, వాళ్ళే ఈ పరిష్కారం అని చేస్తారు. నీవు అది చేయవు, ఇది చేయవు, పైగా కార్మికుల పైన ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తానంటావు. ఎస్మా నీకు ఎప్పుడు గుర్తుకొచ్చింది? 26 రోజుల తర్వాత ఎస్మా చట్టం గుర్తుకొచ్చిందని నేను అడుగుతా ఉన్నా.